ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఉద్యోగులను ఒక చిన్న చూపు చూస్తూ ఇవాళ ఎంత బాధపడుతున్నారు పాపం, ఎన్ని ప్రాణాలు పోతా ఉన్నాయి. ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత పిల్లల పెళ్లిళ్ల కోసమో వైద్యం కోసమో ఆ రిటైర్ అయినాక శేష జీవితం అన్న కొంత మనమలో మనమరాన్లతో సంతోషంగా ఉండాలనుకుంటారు. ఇవాళ కంటి మీద నిద్ర లేకుండా చేసిండు. ఇవాళ ఎన్ని ప్రాణాలు పోయినాయంటే దాదాపు రాష్ట్రంలో 60-70 రిటైర్డ్ ఉద్యోగులు పెన్షన్ బెనిఫిట్లు రాక మనోవేదనతో వైద్యం అందక ఇవాళ 60-70 మంది రిటైర్డ్ ఉద్యోగుల ప్రాణాన్ని పొట్టన పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. 60-70 మంది చావుకు కారణం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇలా మైసయ్య అనే ఒక ఎస్ఐ ఖమ్మం జిల్లాలో ఆయన పాపం వైద్యం అందక ఆసుపత్రిలో ప్రాణాలు విడిచిండు మైసయ్య. 30 లక్షలైనవి, అప్పు పుట్టట్లే, వైద్యానికి డబ్బులు లేవు, రిటైర్మెంట్ డబ్బులు రాక మైసయ్య చనిపోయినటువంటి పరిస్థితి. మొన్న హన్మకొండలో స్టేషన్ గన్పూర్ ఎస్ఐ శ్రీనివాస్ పాపం వైద్యం అందక ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అందక ఆయన తన బాధను సోషల్ మీడియాలో వెళ్లబుచ్చుకున్నటువంటి పరిస్థితి మనం చూశాం. అట్లే కొండయ్య టీచర్ గారు, రేవంత్ రెడ్డి గారి సొంత ప్రాంతం, ఆ రిటైర్డ్ ఉద్యోగి కొండయ్య చావు బతుకుల్లో మంచం మీద ఉండి నా దాచుకున్న డబ్బులు, నా పెన్షన్ బెనిఫిట్లు దయచేసి అందియండి అని చెప్పి ఉపాధ్యాయుడు కొండయ్య మొరబెట్టుకున్నటువంటి బాధలు మనం చూశాం. అదేవిధంగా బాలకిషన్ సిఐ గారు పాపం ఆయన రిటైర్మెంట్ బెనిఫిట్లు రాక బిడ్డను అల్లుడు ఇడిచిపెడితే ఆ మనోవేదనతో గుండెపోటు వచ్చి బాలకిషన్ సిఐ గారు వరంగల్లో చనిపోయిన పరిస్థితి మనం చూశాం. ఇంకా ఎన్ని ప్రాణాలు పోవాలి? ఇంకెన్ని ప్రాణాలు పోతే రేవంత్ రెడ్డి గారికి సోయ వస్తుంది? రేవంత్ రెడ్డి గారికి ఇంకా ఆయన ఎప్పుడు కళ్ళు తెరుస్తాడో అర్థమైతలేదు.